నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన వాతావరణం కనపడుతున్నది. అదేంటి అంటే ప్రభుత్వ వ్యతిరేకత. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవటం అనే అంశాన్ని ప్రధానంగా ప్రజలందరూ చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నది. ప్రభుత్వ తరఫు నుంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి సంక్షేమ పథకం అందుకున్న వాళ్ళందరూ మాకే ఓటేస్తారు అన్న అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం అటువంటి పరిస్థితి ఎక్కడా కనపట్టలేదు. మనం ఈ రోజున నరసన్నపేట నియోజకవర్గం గురించి మనం ఒక ఫోకస్ లైట్ వేద్దాం. ఈ నరసన్నపేట నియోజకవర్గం ఒక రకంగా చాలా కీ కాన్స్టిట్యున్సీ. ఇది చాలా కీలకమైన నియోజకవర్గం. ఎందుకు అంటే ఇక్కడ అన్నదమ్ముల మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు ఇద్దరూ వైసీపీ నాయకులే. ఒక ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు, ఇంకొక ఆయన మంత్రి కాగానే ఇంకొక ఆయన ఎమ్మెల్యే అయిపోతాడు. ఈ విధమైన కాంబినేషన్ అక్కడ నడుస్తూ ఉంటుంది. ధర్మాన కృష్ణదాస్ ప్రస్తుతానికైతే ధర్మాన కృష్ణదాస్ అక్కడ ఎమ్మెల్యే. ధర్మాన కృష్ణదాసు తమ్ముడు ధర్మాన ప్రసాదరావు ఆయన ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోయి అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సగం మంది మంత్రుల్ని తీసేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. అందులో కృష్ణదాసుని తీసేసి ధర్మాన ప్రసాదరావుకి అవకాశం కల్పించాడు. ఈ పరిస్థితి, ఈ కాంబినేషన్ అక్కడ నడుస్తూ ఉన్నది. ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి పనిచేస్తారా అంటే కలిసి పనిచేసే అవకాశం లేదు, వాళ్ళు చేయట్లేదు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు కుమారుడు ఉన్నాడు, కొడుకు. ఆయన డాక్టర్ కృష్ణ చైతన్య. ఈయన ఏం చేస్తున్నాడు అంటే మొత్తం తన తండ్రికి సంబంధించిన మనుషుల్ని పెంచటం, బాబాయికి సంబంధించిన మనుషుల్ని తుంచటం. అంటే ఈ వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ వర్గాన్ని తక్కువ చేసే పనులలో చాలా బిజీగా ఉన్నాడు. ధర్మాన కృష్ణదాసు మొత్తం నియోజకవర్గాన్ని కొడుక్కి రాసి ఇచ్చినట్టుగా అక్కడ కథలుగా చెప్పుకుంటున్నారు. కొడుకు రాజకీయ పరిణితి లేకపోవటం వల్ల సొంత బాబాయి ఆ నియోజకవర్గంలో సొంత బాబాయికి కూడా ఓట్లు ఉంటాయని, సొంత బాబాయి కూడా ఒక నాయకుడని గుర్తించే పరిస్థితి అతనికి లేకపోవటం వల్ల సొంత బాబాయితోనే రాజకీయాలు ఆడుతున్నాడు. ఈ విధమైన కుటుంబంలోనే ఇన్ఫైటింగ్ అనేది అది ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. అందువల్ల ఈ నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందరికి వేస్తే 3 అడుగులు వెనక్కి వేసే చందంగా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ధర్మాన కుటుంబం నుంచి ఎవరొకళ్ళు గెలుస్తారు అనే ఒక ధీమా ధర్మాన కుటుంబంలో ఉంది. కానీ ఈసారి పరిస్థితి ఊహించని విధంగా మారవచ్చు అనేది ఒక అంచనా. ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఇసుక అక్రమ రవాణా, చాలా ఇసుకని దోపిడీ చేస్తున్నారు. అంటే ఇసుక మాఫియా విచ్చల విడిగా నడుస్తున్నది. మొత్తం విద్య, వైద్యం, రోడ్లు, పారిశుద్ధ్యం ఏది చూసినా కానీ అధ్వాన్నంగా ఉంది. మొత్తం ఈ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో కూడా క్లీన్ వాతావరణం కనపట్టలేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో నరసన్నపేట నియోజకవర్గం ఉన్నది. కృష్ణదాస్ అయితే ధీమాగా ఉన్నాడు. చెప్పే కదా, మా కుటుంబం నుంచి తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు గెలవరు అనే ధీమాని కృష్ణదాస్ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ నియోజకవర్గంలో చాప కింద నీరులాగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతని ధర్మాన కుటుంబం గ్రహించట్లేదు. వాళ్ళు మనకి ప్రజలు కొంత వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా అయినా మంచి చేసుకుందాము అని ఆలోచించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే పరిస్థితి ఎట్లా ఉండేదో మనం చెప్పలేం. కానీ మమ్మల్ని కాకపోతే ఇంకెవరిని గెలిపిస్తారు అన్న ధీమాలో ఈ ధర్మాన కుటుంబం అంతా ఉండటంతో వాళ్ళు వాస్తవ పరిస్థితులు తెలిసినా ఎవరన్నా చెప్పినా వాళ్ళు వినే పరిస్థితే లేదు, వాళ్ళు ఆచరించే పరిస్థితి లేదు. దాన్ని వాళ్ళు ఏదన్నా చేద్దామనుకున్నా జగన్మోహన్ రెడ్డి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల వాళ్ళు అసలు ప్రజా సమస్యల్ని వినటమే మానేశారు, పట్టించుకోవటమే మానేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు చాలా తీవ్రంగా ఉంది. మొత్తం ఒకే కుటుంబంలో ఒకళ్ళు ఒక వర్గాన్ని, ఇంకొక వర్గాన్ని, ఒకళ్ళు ఒక నాయకుడిని, ఇంకొక నాయకుడిని ఈ విధంగా పెంచుతూ పోవటం వల్ల
పార్టీ మొత్తానికి దెబ్బ తగులుతున్నది. ఇది నరసన్నపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామం. ఇక్కడ తూర్పు కాపు కులస్తులు చాలా ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా వైశ్యులు చాలా ఎక్కువగా ఉంటారు. ఈ రెండు కులాలు కూడా ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఆలోచించినాయి, అదేవిధంగా ఓట్లు వేసినాయి. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం వాళ్ళ ఎవ్వరికీ కూడా మేలు జరగలేదు. పరిస్థితులు అంత తీవ్రంగా ఉన్నాయి. మొత్తం దాంతో ఏమైంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తూర్పు కాపులు, వైశ్యులు, ప్రధానంగా ఈ రెండు కులాల వాళ్ళు అయితే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా దన్నుగా ఉన్న ప్రధానమైన రెండు కులాల్లోనే ఇంత మార్పు రావటంతో ఈసారి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే నాథుడే కనపట్టలేదు. ఈ విధమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి, నెలకొని ఉన్నాయి. దీంతో ఈ ఒకటే కాదు, దీంతోపాటు ఇంకొక డెవలప్మెంట్ ఇప్పుడు లేటెస్ట్గా జరగబోతున్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల రంగప్రవేశం చేసింది. వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత ఆమె మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మీద దృష్టి పెట్టింది. ఫస్ట్ దృష్టి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మీద పెట్టింది. ఆ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా నరసన్నపేట నియోజకవర్గం మీద షర్మిల దృష్టి కేంద్రీకరించింది. దీనివల్ల ఏమవుతున్నది అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలాన్ని పుంజుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటున్న కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎంత వేగంగా పుంజుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత వేగంగా కింద పడిపోతూ ఉన్నది. ఈ రాజకీయం అక్కడ జరుగుతూ ఉన్నది. ఈ రాజకీయం కారణంగా ఆ పరిస్థితి అక్కడ మొత్తం కూడా నరసన్నపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన గడ్డు పరిస్థితుల్లో ఉన్నది. అయితే ఈ అంశాన్ని అంగీకరించడానికి ధర్మాన కృష్ణదాసు సిద్ధంగా లేడు. గడ్డు పరిస్థితి ఉంది అని అంగీకరిస్తే కనీసం ఇప్పటికైనా కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ ధర్మాన కృష్ణదాసు అంగీకరించే పరిస్థితుల్లో లేడు. కాబట్టి ధర్మాన కృష్ణదాసు ఏం చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదే వింటున్నది. కాబట్టి ఇక్కడ కరెక్షన్కి కూడా ఛాన్స్ లేదు. ఈ కీ నియోజకవర్గాన్ని ఏ విధంగా అయినా సరే మనం కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతూ ఉన్నది. అక్కడ బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు కొత్త క్యాండిడేట్ని దించుతారా అనే ఒక డౌట్ మాత్రం తెలుగుదేశం పార్టీలో కనపడుతూ ఉన్నది. ఆ ఎవరు అంటే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడిని నరసన్నపేటలో ఎమ్మెల్యే అభ్యర్థిగా దించుతారు అన్న ప్రచారం మాత్రం అక్కడ విస్తృతంగా జరుగుతున్నది. ఇదే జరిగితే కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మరొక నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల మీద విశ్లేషిస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.